మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. 2024 ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి వారి కిందకి వస్తాయి. 2024 ఉగాది తర్వాత ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అలాగే చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఏ పనిలో అయినా విజయాన్ని సాధించుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారంలో లాభాలను పొందుతారు. అదేవిధంగా వ్యాపారానికి కొత్త పెట్టుబడులను పెట్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అష్టమ శని కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చాలా ధైర్యంగా మొండిగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారి తెలివితేటల కారణంగా ప్రతి పనిలోనూ విజయాలను సాధించుకోగలుగుతారు. సో విన్నారు కదండి, 2024 ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.